ఏపీ సీఎం తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఒక వ్యక్తి లోకేష్ ను కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాటిని విన్న లోకేష్ ఎంతో చాకచక్యంగా సమాధానం ఇచ్చారు. లోకేష్ కు మాట్లాడటం రాదని ఎప్పుడు విమర్శించే ప్రతిపక్షానికి ఇది చెంప చెల్లుమనేలా తగిలింది. నెల్లూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ అక్కడ ప్రజల ఫిర్యాదులను వింటున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి లేచి లోకేష్ ను ప్రశ్నించడం మొదలు పెట్టాడు. వైకాపా అధినేత జగన్ ను మీ ప్రభుత్వం ఎప్పుడు అవినీతిపరుడని విమర్శిస్తున్నారు. మరి మీ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు కదా, మీరు అవినీతి చేయలేదా అని ప్రశ్నించాడు. పెద్ద నోట్లు రద్దు చేయడం వలన చేపలు చనిపోతున్నాయని రెండో ప్రశ్నని సంధించాడు. ఏపీకి అందరూ ప్రత్యేక హోదా కావాలని అంటున్నారని మీ ప్రభుత్వం మాత్రం ఎందుకు సపోర్ట్ చేయట్లేదని ప్రశ్నించాడు. అతని అడిగిన 3 ప్రశ్నలు విన్న లోకేష్ మొదట జగన్ కు సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. నేరం రుజువైతే రేవంత్ రెడ్డినైనా సరే జైలుకు పంపేందుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కానీ జగన్ ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చాడు. అంటే జగన్ అవినీతి పరుడని నువ్వు ఒప్పుకున్నట్టే కదా అని సమాధానం ఇచ్చారు. రెండో ప్రశ్నకు సమాధానం చెబుతూ నోట్ల రద్దు వలన ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే, కానీ ఇలాంటి ఇబ్బందులను తట్టుకుని నిలబడితేనే అవినీతి నిర్మూలన సాధ్యమని అన్నారు. ఇక ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఏపీకి రావాల్సిన నిధుల కోసం కేంద్రం వద్ద టీడీపీ పోరాడుతుందని, అలా కాదని ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో తగువులాడితే ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులు స్మార్ట్ సిటీలు రావని తెలిపారు. వీటన్నిటి బాధ్యత జగన్ తీసుకుంటాడా అని ఎద్దేవా చేశారు. For more videos, please subscribe our channel.